6వ సర్గ సానందుడు. శంకరుడు తమ గురువుగారు అయినటువంటి గోవిందపాదాచార్యుల వారి దగ్గర సెలవు తీసుకుని కాశీనగరాన్ని బయలుదేరాడు. అయితే శంకరుడితో పాటుగా త్రోవలో ఇంకా కొంతమంది కలిశారు. వాళ్ళందరూ కూడా శంకరుడు వెనకాలే బయలుదేరారు. ఎందుకనంటే శంకరుడు చాలా గొప్ప పండితుడు. ఆయన ముఖం బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది. సాక్షాత్తు ఈశ్వరుడి యొక్క అవతారం కదా. త్రోవలో కనిపించినటువంటి మహాపండితులందరితోనూ వాదిస్తూ ఉన్నాడు, వీళ్ళందరినీ గెలుస్తూ ఉన్నాడు, అలా వెళ్ళిపోతూ ఉన్నాడు ముందుకి. కాశీనగరం చేరాడు. కాశీనగరం చేరేటప్పటికీ శంకర భగవత్పాదులతో పాటు వెనకాల కొంతమంది అనుచరగణం కూడా ఉంది. వీళ్ళందరితోనూ కాశీలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ విశాలాక్షి దేవికి, స్వయంభూ అయినటువంటి విశ్వేశ్వరుడికి పూజలు చేస్తూ ఉన్నాడు, అభిషేకాలు చేస్తూ ఉన్నాడు. కాశీ యొక్క ప్రాముఖ్యత అనేది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఒక్క విషయం మాత్రం మనం చెప్పుకుందాం. కాశీ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, అలాగే 18 శక్తిపీఠాలలో ఒకటి. రెండూ కలిసినటువంటి క్షేత్రం కాశీ. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం, ఇది ఒకవైపు జ్యోతిర్లింగము, రెండో వైపున శక్తిపీఠం. ఇలా రెండూ కలిసి ఉన్నటువంటి ప్రదేశం చాలా పవిత్రమైనటువంటిది. ఈ మాట నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకనంటే 12 జ్యోతిర్లింగాలని చూసి వద్దాము, చాలా పవిత్రమైనటువంటి క్షేత్రాలు అని బయలుదేరి యాత్రలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే శక్తిపీఠాలను దర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ రెండూ కలిసి ఒకే చోట ఉన్నాయి. మరి ఇప్పుడు అది ఎంత పవిత్రమైనటువంటిదో చూడండి. అటువంటి కాశీనగరంలో ఈ శంకరుడు ఉంటూ ఉన్నాడు అనుచరులతో సహా. వీళ్ళంతా ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు, విశాలాక్షిదేవిని అర్చన చేస్తూ ఉన్నారు. కాలం గడిచిపోతోంది. ఇలా శంకరుడు కాశీనగరంలో నివసిస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఒక రోజున శంకరుడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఆలయం దగ్గర. ఎవరో ఒక బ్రాహ్మణ బాలకుడు శంకరుడి దగ్గరికి వచ్చి ఆయన 2 పాదాలు పట్టుకున్నాడు. అలా 2 కాళ్ళ మీద పడ్డాడు. ఎంతకీ లేవడు, అలాగే పడిపోయి ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూద్దామా అంటే ఇతడు బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. సామాన్యుడుగా లేడు. ఇతడి దగ్గర బ్రహ్మ విద్య అంతా కూడా మూర్తీభవించి ఈయన దగ్గరే ఉన్నదా అనిపిస్తూ ఉన్నది. అంత దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ బాలకుడు. చూశాడు శంకరుడు. సరే ఏం చేస్తాడు? 1-2 నిమిషాలు చూశాడు, ఈయన లేస్తాడేమో అని. ఏం లేవలేదు. చివరికి శంకరుడే ఆ పిల్లవాడిని లేపాడు, కూర్చోబెట్టాడు. ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, నాయనా ఎవరు నువ్వు ఎవరు అసలు? నీ యొక్క వృత్తాంతం ఏమిటి? ఈ విషయాలన్నీ నాకు చెప్పవలసింది అన్నాడు. ఎందుకని అంటే పాదాభివందనాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కాళ్ళ మీద పడి లేవకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ బ్రహ్మ తేజస్సు ఉట్టిపడేటటువంటి వాళ్ళు దొరకటమే చాలా కష్టమైనటువంటి పని. ఇప్పుడు అటువంటి మహానుభావుడు, బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జన చేయటానికి సిద్ధమైనటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం కొంతవరకు పొందినటువంటి వాడు, అటువంటి మహానుభావుడు శంకరుడి పాదాలు పట్టుకున్నాడు. లేపి కూర్చోబెట్టాడు శంకరుడు. అతన్ని చూస్తే తెలుస్తోంది నైష్ఠిక బ్రహ్మచారి. అసలు ఈ పిల్లవాడు ఎలాంటి వాడు అంటే ఇతను బ్రహ్మచారి. ఇతనికి వివాహం చేసుకోవాలి అనే కోరిక కూడా లేదు. అసలు ఈ జీవితం మీద విరక్తి అనేది కలుగుతోంది. ఏదో
కష్టాల వల్ల వచ్చినటువంటి విరక్తి వైరాగ్యం కాదు ఇవి. ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వల్ల వచ్చినటువంటి వైరాగ్యం ఇది. కాబట్టి ఈ వైరాగ్యం అనేది అతని ముఖంలో స్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది. రాగద్వేషాలు గాని, కామ క్రోధాలు గాని, అహంకార మమకారాలు గాని ఏమీ లేవు. జన్మ మృత్యు జరాదులతో కూడినటువంటి ఈ సంసారం మీద అతనికి ఏమాత్రము కూడా వాంఛ అనేది లేదు. నాకు ఈ జీవితం వద్దు, సామాన్యమైనటువంటి మానవుడు పొందే సుఖం ఏది కూడా నాకొద్దు. ఎందుకనంటే ఈ సుఖాలన్నీ కేవలము క్షణికమైనటువంటివి. ఇటువంటి క్షణికమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖాలు నాకేం వద్దు, నాకు శాశ్వతమైనటువంటి సుఖం కావాలి. అదే బ్రహ్మానందం. అటువంటి ఆనందమే కావాలి. ఇలా భావన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇతడికి కావాల్సింది ఏమిటి అంటే ఒక సద్గురువు ఎవరైనా కావాలి. ముక్తి మార్గాన్ని చూపించేటటువంటి సద్గురువు కావాలి. ఆ సద్గురువు కోసం వెతుక్కుంటూ ఉన్నాడు. అలా తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు. ఈ బాలకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చోళ దేశం నుంచి వచ్చాడు. చోళ దేశం అంటే మన మద్రాసు ప్రాంతం. చేర, చోళ, పాండ్య దేశాలు మూడు కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళాడు అతను. దేశాటన చేస్తూ ఉన్నాడు. సద్గురువు ఎక్కడైనా దొరుకుతాడేమో అని వెతుక్కుంటూ ఉన్నాడు. అలా వెతుకుతూ చివరి కాశీనగరం వెళ్లి అక్కడ శంకరుడి యొక్క పాదాలు పట్టుకున్నాడు. సరే, ఇప్పుడు శంకరుడు ఆ పిల్లవాడిని లేవదీశాడు. వాడంతకీ లేవటం లేదు. అందుకని పిల్లవాడిని శంకరుడే లేవదీశాడు, కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, జన్మ జాయతే శూద్రః అని చెప్తోంది శాస్త్రం. జన్మ చేత అందరూ కూడా శూద్రులే. ఇందులో అసలు ఏ మాత్రం కూడా ఇది లేదు. జన్మతో అంటే పుట్టుకతో అందరూ కూడా శూద్రులే. సంస్కారవంతులైనటువంటి వాళ్లే బ్రాహ్మణులు అని చెబుతోంది. కర్మనా జాయతే ద్విజః. జన్మచేత అందరూ శూద్రులే, కర్మచేత మాత్రమే ద్విజులవుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నది. అందుకే అంటాం మనం, ప్రతి వ్యక్తికి కూడా 2 జన్మలు ఉంటాయి. ఆ 2వ జన్మ అనేది ఉన్నది అదే బ్రాహ్మణత్వం అనేది, అదే బ్రహ్మజ్ఞానం పొందినటువంటి జన్మ. ఏ మానవుడైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడో అతడే బ్రాహ్మణుడు అనబడతాడు. అంతేగాని నేను బ్రాహ్మణ వంశంలో పుట్టాను, బ్రాహ్మణ కులంలో పుట్టాను కాబట్టి నేను బ్రాహ్మణుడిని అని చెప్పుకోవడానికి ఇదేం మన కాపీరైట్ కాదు. ఎక్కడో ఒకసారి చెప్పుకున్నాం చూడండి, మనం గతంలో బ్రాహ్మణుడై పుట్టి అంటే బ్రాహ్మణ కులంలో పుట్టి ఓంకారాన్ని గురించి తెలియనటువంటి వాడు గాడిద కన్నా కూడా నీచమైనటువంటి వాడు అని చెప్పాడు. బ్రాహ్మణోనచ బ్రాహ్మణ బ్రాహ్మణోనచ గార్ధభ అని చెప్పాడు. అతడు గాడిద సమానమైనటువంటి వాడు అని చెప్పాడు. కాబట్టి కేవలము జన్మచేత నీకు బ్రాహ్మణత్వం అనేది రాదు. అందుకే గతంలో మనం ఉపనిషత్తు కూడా చెప్పుకున్నాం చూడండి, ఎవరు బ్రాహ్మణుడు అనేటటువంటిదే ఇక్కడ ఉపనిషత్తులో చెప్పిన విషయం. బ్రాహ్మణుడు అంటే ఎవరు? కేవలము కులం చేత బ్రాహ్మణుడా? కాదు. దానం చేస్తే బ్రాహ్మణుడా? కాదు. ధర్మం చేస్తే? కాదు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే బ్రాహ్మణుడు అవుతాడా? కాదు. మరి ఎవరవుతారు? ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో అతడు మాత్రమే బ్రాహ్మణుడు అవుతాడు. బలిచక్రవర్తి, శివి చక్రవర్తి, కర్ణుడు ఇలాంటి వాళ్ళు మహానుభావులు అనేకమైనటువంటి దానాలు చేశారు, ధర్మాలు చేశారు. జనక మహారాజు లాంటి వాళ్ళు అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళెవరూ బ్రాహ్మణులు కాదు. ఈ కర్మలు చేస్తే బ్రాహ్మణత్వం అనేది రాదు. కేవలం బ్రహ్మజ్ఞానం వలనే బ్రాహ్మణత్వం అనేది వస్తుంది. అది 2వ జన్మ. ఇప్పుడు శంకరుడు ఈ వటువుని లేవదీసి కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇతడు 2వ జన్మలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే బ్రహ్మజ్ఞాన సముపార్జన చేసినటువంటి వాడికి లాగానే కనిపిస్తూ ఉన్నాడు ఈ వటువు. బ్రహ్మ తేజస్సుతో అతని ముఖం అనేది ప్రకాశిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ శంకరుడు
బ్రహ్మచారిని అడుగుతూ ఉన్నాడు, నాయనా ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నా పాదాలు పట్టుకున్నావు, నేనేం చేయగలను నీకు. ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా లౌకికమైనటువంటి సుఖాలు ఆనందాలు కావాలి అని కోరుకుంటారు, దానికోసం తాపత్రయపడతారు, ఏమైనా పనులు చేయాలి అంటే చేస్తారు. యజ్ఞయాగాది క్రతువులు కూడా దానికోసమే చేస్తారు. మళ్ళీ అనుమానం వస్తుంది మీకు, చూడండి, పుత్రకామేష్టి పుత్రుల కోసం చేసేవంటిది. రాయసూయ యాగము చక్రవర్తిత్వం పొందడం కోసం చేసేటటువంటిది. కాబట్టి ఈ యాగాలు ఇవన్నీ కూడా చేసేది లౌకికమైనటువంటి కోరికల సాధన కోసమే. అదే అంటూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా లౌకికమైనటువంటి కోరికలు తీరాలి అంటే ఇదిగో ఇట్లాంటి యజ్ఞయాగాది కర్మలు చేయాలి, లేదా వ్రతాలు చేయాలి, పూజలు చేయాలి, తపస్సులు చేయాలి, జపాలు చేయాలి. నా దగ్గరే ఉన్నదయ్యా, నేను కేవలము సన్యాసిని, చిటికెడు బూడి తప్పించిన ఎగిరేం లేదు, ఎందుకు నా కాళ్ళు పట్టుకున్నావు, నేనేం చేయాలి నీకు, అసలు నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వేదో పొరపాటు పడ్డట్టున్నావు. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ఈ జనసమూహం అంతా కూడా కేవలము వీళ్ళు లౌకికమైనటువంటి సుఖాలే కోరతారు. కానీ నువ్వు అట్లా కనపడటం లేదు. లౌకికమైనటువంటి సుఖముల యందు వైరాగ్యము అనేది పొందినట్టుగా కనిపిస్తూ ఉన్నావు. నీ వాలకం అలాగే ఉంది. నువ్వు ఆత్మధైర్యంతో ప్రకాశిస్తూ ఉన్నావు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ రాక కారణం ఏమిటి, ఈ విషయాలన్నీ నువ్వు చెప్పు అన్నాడు. శంకరుడు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా విన్నాడు ఈ బ్రహ్మచారి. ఇప్పుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో సమాధానం చెప్తూ ఉన్నాడు. గురువర్య, నేను చోళ దేశానికి సంబంధించినటువంటి వాడిని. అంటే మద్రాసు ప్రాంతంలో చోళ దేశం, చోళరాజులు పరిపాలించినటువంటి రాజ్యం అది. ఆ చోళ దేశానికి సంబంధించినటువంటి వాడిని. ఆ దగ్గరలో కావేరీ నది ప్రవహిస్తోంది. ఆ కావేరీ జలం గనక తాగినట్లయితే అక్కడి వాళ్ళందరూ కూడా విష్ణు భక్తులు అవుతారు, చాలా పరమ పవిత్రులు అవుతారు. నేను ఆ ప్రాంతం నుంచి వచ్చాను. ఓ గురుదేవా, సజ్జన సాంగత్యము ఇది కావాలి. ఆ తర్వాత స్నానము, దానము, తపస్సు, ఇవన్నీ ముక్తికి సోపానాలు అని పెద్దలంతా చెబుతూ ఉంటేనే విన్నాను. కాబట్టి సజ్జన సాంగత్యము అంటే మహాత్ముల్ని దర్శించి వాళ్ళ యొక్క సేవలు చేసుకుంటూ వాళ్ళ సాంగత్యంలో తరించాలి అని నేను కోరుతూ ఉన్నాను. అందుకే ఇలా యాత్రలు చేస్తూ ఉన్నాను. సజ్జన దర్శనం కోసమే యాత్రలు అనేవి చేస్తూ ఉన్నాను. సంసారానికి సంబంధించినటువంటి భయము అనేది నాలో ఎక్కువగా ఉంది. తాపత్రయములు, ఈ మూడు తాపాలు కూడా ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఈ మూడు రకాలైనటువంటి తాపాలు. ఇవన్నీ కూడా నన్ను పట్టి ఇంకా పీడిస్తూనే ఉన్నాయి. నాకు ఈ సంసారం అంటే ఏమాత్రం కూడా ఇష్టం అనేది లేదు. కాబట్టి ఓ గురుదేవా, ముందుగా నన్ను పట్టి పీడిస్తూ ఉన్నటువంటి ఈ తాపాలన్నీ కూడా ముందు తొలగించు, నన్ను బయటపడాయి. ఇక కాశీ, ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశము. ఈ మాటని మీబోటి పెద్దవాళ్ళు చెప్పగా విన్నాను. అందుకని నేను కాశీ నగరానికి వచ్చాను. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి మిమ్మల్ని ఈ కాశీనగరంలో ఈ విశ్వనాథుని యొక్క కోవెల ముందు మిమ్మల్ని దర్శించగలిగాను. ఇవాళ నా జన్మ అనేది పూర్తిగా ధన్యమైంది అని నేను భావన చేస్తూ ఉన్నాను. ఓ గురువర్య, మీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు నా మీద కొద్దిగా ప్రసరింపజేయండి. మీ దయ నా మీద చూపండి. ఎప్పుడైతే మీ దయ, మీ కృప అనేది నా మీద ప్రసరించాయో అప్పుడే నాలో ఉన్నటువంటి దుర్గుణాలు, దుర్లక్షణాలు అన్నీ నాశనం అయిపోతాయి. అజ్ఞానం అంతా కూడా నాశనం అయిపోతుంది.
ఓ గురువర్య, నాలో ఉన్నటువంటి గుణదోషాలు మీరు ఏమాత్రం కూడా లెక్కపెట్టద్దు. నేను దీనుణ్ణి, ఆర్తుణ్ణి, శోకము, మోహము, కపటము, ద్వేషము, దుఃఖము ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఈ జీవనాన్ని నేను గడుపుతూ ఉన్నాను. నాలో ఉన్నటువంటి ఆత్మని నువ్వు జాగరితం చేయవలసింది అని అడుగుతూ ఉన్నాడు. ఆత్మ అనేది నాలో ఉంది, నేను ఆత్మస్వరూపుణ్ణి. ఆ ఆత్మను నువ్వు ప్రకాశింపజేయి అంటే నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నువ్వు పారద్రోలవలసింది. ప్రతి మానవుల్లోనూ కూడా జ్ఞానము అనేది ఉంది. జ్ఞానము అనేది ఎక్కడి నుంచో మనకి రావక్కర్లేదు, మనలోనే ఉంది జ్ఞానం అనేది. మీ అందరిలోనూ జ్ఞానం ఉంది. కాకపోతే ఆ జ్ఞానాన్ని అజ్ఞానము అనేటటువంటి ఈ మకిల ఆవరించి ఉంది. కాబట్టి అజ్ఞానాన్ని, ఈ మకిలని కనుక మనం వదిలించేయగలిగితే, దీనికి ఉదాహరణగా కూడా చెప్పుకున్నాం చూడండి. గతంలో మనం అద్దంలోని యొక్క ప్రతిబింబం చూడాలి అని అద్దం ఎదురుకుండా నుంచున్నావు. నీ ప్రతిబింబం స్ఫుటంగా కనిపిస్తోంది అద్దంలో, కానీ అద్దం మీద కొంచెం దుమ్ము పడింది. ఇప్పుడు నీ ప్రతిబింబం స్ఫుటంగా కనిపించదు, మసగగా ఉంటుంది. లేదా ఎక్కువ దుమ్ము పడితే అసలు కనిపించదు. ఇదే అజ్ఞానం అంటే. ఇప్పుడు పాతగొడ్డ తీసుకుని అద్దాన్ని తుడిచేసావనుకో, అంటే నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కనుక తొలగించినట్లయితే ఆ మనుక్షణంలోని అద్దంలోని యొక్క ప్రతిబింబం అనేది చక్కగా కనిపిస్తుంది. అదే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని అంటూ ఉన్నాం మనం. కాబట్టి ఓ గురువర్య, నాలో ఈ అజ్ఞానము అనేది ఉన్నది. ఆ అజ్ఞానాన్ని పూర్తిగా రూపుమాపి నాలో ఉన్నటువంటి ఈ జ్ఞాన జ్యోతుల్ని ప్రకాశింపజేయవలసింది. ఓ గురువుగారు, నాకు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి అనే కోరిక ఉన్నది. జీవితం మీద విరక్తి భావము అనేది బాగా పెరిగిపోయింది. నాకు బతకాలని లేదు, జీవితంలో ఏమీ చేయాలని లేదు. నాకు కేవలం మోక్షం పొందాలి అనేటటువంటి కోరిక మాత్రమే ఉంది నాకు. దానికి అనువైనటువంటి మార్గం ఏదో నాకు చూపించండి. ఓ దయాసింధు, వర్షము వాడిన చేల మీద కురిసిన కాక అంబుదల కొరవగా ఏమి ఫలంబు అన్నాడు మనకి ఇది వరకు భాస్కర శతకంలో. అదే మాటను చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఈయన. ఓ గురువర్య, నువ్వు చేసేటువంటి బోధంతా కూడా నాబోటి వాడికే కావాలి, అంతేగాని ఉపయోగం లేని వాడికి ఇవన్నీ చెప్పి ఏమాత్రం కూడా ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి నాకు నువ్వు ఆ ఆత్మ విషయాలన్నీ కూడా చెప్పవలసింది, జ్ఞానాన్ని నాకు చెప్పవలసింది అని అడుగుతున్నాడు. ఓ గురుదేవా, ఈ బుద్ధి అనేది ఉన్న చూసావా, ఇది చాలా చంచలమైనటువంటిది. ఈ బుద్ధి చేత నేను ఇంతవరకు మోసపోయాను. పిపీలి కాది బ్రహ్మ పర్యంతము ఈ చరాచర జగత్తున్న చూడు, ఇదంతా కూడా ఆనందమయము అనే విషయాన్ని నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, పిపీలి కాది బ్రహ్మ పర్యంతము అంతా ఆనందమయము అంటే జగత్ ఆనందమయమా? కాదు, జగత్ ఆనందమయమని కాదు నేను చెప్పేది. ఇక్కడ పరమేశ్వరుడు ఆనందమయుడు. పరమేశ్వర స్వరూపం ఎక్కడ ఉన్నది అంటున్నాం మనం? పంచకోశముల యందు ఉన్నది ఏం చెబుతున్నాం? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు అనేవి 5 కూడా పంచకోశములు అంటారు. ఇందులో 5వది ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశంలోనే పరమాత్మ స్వరూపము అనేది ఉన్నది. ఈ విషయాన్ని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఆనందమయ కోశం పరబ్రహ్మ స్వరూపం కాదు. ఆనందమయ కోశంలో ఆనందమయుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆ పరమాత్మ యొక్క స్వరూపమే చరాచర జగత్తు. జగత్తు వేరు, పరమాత్మ వేరు కాదు. అంటే ఆనందమయుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ఈ చరాచర జగత్తు. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, పిపీలి కాదే బ్రహ్మ పర్యంతము ఈ చరాచర జగత్తంతా కూడా ఆనందమయమైనటువంటిది. అంటే ఆనందమయమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపమేను అనే మాటని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఓ గురువు గారు, ఉన్నది ఒకటే పరమాత్మ. ఇక్కడ
ఆనందమయుడైనటువంటి పరమేశ్వర స్వరూపం ఒకటే ఉన్నది. కానీ ఈ పరమేశ్వర స్వరూపం ఉపాధి భేదం చేత అనేకమైనటువంటి రూపాలుగా కనిపిస్తూ ఉన్నది. గతంలో చాలాసార్లు చెప్పున్నాను చూడండి, ఒకటే పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడే ఉపాధి భేదం చేత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిగా కనిపిస్తూ ఉన్నాడు. అది కూడా ఎవరికి? అజ్ఞానికి మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు. జ్ఞానికి చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపంలాగా కనిపిస్తోంది. కానీ అజ్ఞానికి మాత్రం ఈ జగత్తంతా కూడా ఇలా భిన్నమైనటువంటి రూపాలతో ఉపాధులతో కనిపిస్తూ ఉన్నది. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఓ గురువు గారు, ఈ విశాలమైనటువంటి ఈ బ్రహ్మాండంలో అనేక రకాలైనటువంటి లోకాలున్నాయి. ఎన్నో దివ్యమైనటువంటి నగరాలున్నాయి. కొండలు, బండలు, పర్వతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ అనేక మంది మానవులు నివసిస్తూ ఉన్నారు. వీళ్లలో కొందరు సూర్యభగవాను ఆరాధించి సూర్యలోకం చేరుతూ ఉన్నారు. కొందరిని చంద్రుణ్ణి ఆరాధించి చంద్రలోకం చేరుతూ ఉన్నారు. కొందరు అగ్నిని ఆరాధించి అగ్నిలోకం చేరుతూ ఉన్నారు. కుబేరుణ్ణి ఆరాధించి కుబేర నగరం చేరుతూ ఉన్నారు. వాయువుని ఆరాధించి వాయువు ఉండేటువంటి నగరానికి చేరుతూ ఉన్నారు. అలాగే వరుణదేవుణ్ణి ఆరాధించి ఆ వరుణ నగరాన్ని చేరుతూ ఉన్నారు. అక్కడ సుఖాలు పొంది వాళ్ళ పుణ్యఫలం అయిపోయిన తర్వాత మళ్లీ వాళ్ళందరూ కూడా ఈ భూలోకంలోకి వచ్చేసి ఇక్కడ జన్మిస్తూ ఉన్నారు. అంటే ఓ గురుదేవా, వాడు పొందినటువంటి సూర్యలోకం గాని, చంద్రలోకం గాని, ఇంద్రలోకం గాని, వరుణలోకం గాని, వాయులోకం గాని ఇవేవి శాశ్వతమైనటువంటి కావు. మానవుడు తాను చేసుకున్నటువంటి కర్మ ఫలితం, ఆ పుణ్య ఫలితము అనేది పూర్తి అయిపోగానే ఆ లోకం నుంచి మళ్లీ భూలోకంలో వచ్చి ఇక్కడ మళ్లీ జన్మించడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ చరాచర జగత్తులో శాశ్వతమైనటువంటిది ఏదీ లేదు పరబ్రహ్మ తప్పించి. అన్ని అశాశ్వతమైనటువంటివే. గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, స్వర్గము అనేది కూడా అశాశ్వతమైనటువంటిదే, శాశ్వతం కాదు. స్వర్గం అనేది శాశ్వతం కాదు. ఎందుకనంటే అక్కడ పుణ్యఫలము అనేది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి గెంటేస్తారు దేవతలు. ఈ మానవుడు మళ్లీ భూలోకంలోకి వచ్చి పడతాడు. కాబట్టి ఈ స్వర్గలోకమే కాదు, ఏ లోకము కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది ఏమిటంటే నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటిది ఆ పరమేశ్వర స్వరూపం ఒక్కటే. ఓ గురుదేవా, ఇంకొక విషయం ఇక్కడ. కొంతమంది బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి బ్రహ్మలోకం పొందుతారు, అంటే సత్యలోకం పొందుతారు. ఇక్కడ బ్రహ్మలోకం అంటే ఇది సత్యలోకం. అక్కడికి వెళ్లిన వాళ్ళు కూడా వాళ్ళ కర్మ ఫలితం పూర్తి అయిపోయిన తర్వాత మళ్లీ భూలోకంలోకి వచ్చి పునర్జన్మ అనేది ఎత్తవలసి ఉంటుంది. ఓ మహానుభావ, నీకు తెలియనటువంటిది ఏమీ లేదు. ఈ చరాచర జగత్తులో ఆత్మ తప్పించి ఇంకా ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు సద్గురువుల వల్ల ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అని కోరికగా ఉంది. అందుకని నేను మీ పాదాలు పట్టుకున్నాను. ఇక్కడ ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అని తెలిసినటువంటి వాడు, ఈ జగత్తులో పరమేశ్వర స్వరూపం తప్పించి ఇంకా ఏమీ లేదు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు, అతడు ముక్తిని పొందుతాడు. ఓ గురుదేవా, మీ పలుకులు ఉన్నాయే అవి తేనెల మూటలు. వాటిని గనక ఒక్కసారి రుచి చూసినట్లయితే మళ్లీ 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 కావాలి అనే అనిపిస్తుంది తప్పించి అవి ఎంత విన్నప్పటికీ కూడా వాటి మీద మనకి కోరిక అనేది తీరదు. ఈ భూమి అనేది కంపించిపోయిన పర్వతాలన్నీ కూడా పిండైపోయినప్పటికీ కూడా మీ పలుకులతో ప్రబోధం పొందినటువంటి ఆ మానవుడు ఉన్నాడే, ఆ జ్ఞాని,
అతడు ఏమాత్రం కూడా చెలింపడు. అటువంటి మానవుణ్ణి, అంటే మీతో ఉపదేశం పొందినటువంటి మానవుడు, మీ దగ్గర ఉపదేశం పొందినటువంటి మానవుడు, మీ శిష్యుడైనటువంటి వాడు, అటువంటి వాడిని ఈ చరాచర జగత్తులో ఏది కూడా మోహపెట్టలేదు. ఓ గురుదేవా, ఇక్కడ నేనే దేహాన్ని అని ఎవరైతే భావన చేస్తూ ఉన్నాడో అతడు పాపి, అతడు ఆత్మహంతకుడు. ఈ విషయాన్ని మనం ఉపనిషత్తుల్లో కూడా చెప్పుకున్నాం. అతన్ని ఆత్మహంత అంటారు అని కూడా చెప్పుకున్నాం మనం. ఈ విషయం నేను చాలా బాగా తెలుసుకున్నాను. తాను పొందవలసినటువంటి విషయం అదే పరమేశ్వర స్వరూపం. దాన్ని వదిలిపెట్టేసి లౌకికమైనటువంటి సుఖాలలో తేలియాడేటటువంటి వాళ్ళంతా కూడా మూర్ఘులు. అంతకన్నా వాళ్ళని ఇంకేమీ అనడానికి కూడా లేదు గురువు గారు. నేను ఒక విషయం చెప్తాను. యోగాభ్యాసం చేత, ఉపాసన చేత బ్రహ్మలోకాన్ని పొందొచ్చు. కానీ ఆ బ్రహ్మలోకం కూడా అస్థిరమైనటువంటిది అనే విషయమే మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో మానవుడు అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేస్తూ ఉన్నాడు. 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిని పొందుతూ ఉన్నాడు. అలా ఇంద్ర పదవిని పొందినటువంటి ఈ మానవుడు ఈ లోకంలో ఇన్ని ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఈ మానవుడు అక్కడి దాకా వెళ్లిన తర్వాత తన సమయాన్నంతా కూడా కేవలము అప్సరాంగనలతో సుఖించడం కోసమే వెచ్చిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకి వైరాగ్యం అనేది ఏమాత్రం కూడా రావటం లేదు. వైరాగ్యం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరూ అక్కడ పుణ్యము అనేది పూర్తి అయిపోయిన తర్వాత, క్షీణించిపోయిన తర్వాత మళ్లీ ఈ భూలోకంలోకి వచ్చి జన్మ అనేది ఎత్తగా తప్పటం లేదు. అందుకే పునర్జన్మ అనేది వస్తోంది. కాబట్టి గురువర్య, పరిత్యాగము అనేది ఉన్నదే, ఆ పరిత్యాగమే బ్రహ్మజ్ఞానం. అదే సన్యాసము అంటే ఒక్క మాటలో చెప్పేశాడు చూడండి బ్రాహ్మణ బాలకుడు. సన్యాసము అంటే ఏమిటి? పరిత్యాగమే బ్రహ్మజ్ఞానము, ఆ బ్రహ్మజ్ఞానమే సన్యాసము. లౌకికమైనటువంటి విషయ వాంఛలయందు కోరికలను పూర్తిగా వదిలిపెట్టుకోవటమే, వాసన క్షయం కావటమే, అదేనయ్యా సన్యాసము. ఈ మాట మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఎవరికైతే ఈ కోరికలు అనేవి ఉండవో అతడే సన్యాసి అనే విషయాన్ని చెప్పుకున్నాం. అదే సన్యాసాశ్రమం అంటే. సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఇంకా నాకు అది కావాలి, ఇది కావాలి అనే కోరికలు కనుక ఉన్నట్లయితే అటువంటి నీచమైనటువంటి వాడు ఇంకోటి ఎవడు ఉండడు. నీకు వాసన క్షయం గనక కాకపోయినట్లయితే నువ్వు సన్యాసం తీసుకోక మానేసే, ఇబ్బంది ఏం లేదు. నువ్వు సన్యాసం తీసుకుని ఎవరిని ఉద్ధరించక్కర్లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో చాలు. దానికోసమే నువ్వు తీసుకునే సన్యాసం. కాబట్టి సన్యాసి అయినటువంటి వాడు అన్నింటి యందు కూడా వ్యక్తిభావం అనేది కలిగి ఉండాలి. నేను నాది అనేటటువంటి అహంకారం, మమకారాలు ఏమాత్రం ఉండకూడదు. రాగద్వేషాలు ఉండకూడదు. సుఖ దుఃఖాలన్నీ కూడా సమానమైనటువంటి స్థాయిలో చూడగలిగినటువంటి వాడు మాత్రమే సన్యాసం తీసుకోవాలి. అదే చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ బ్రాహ్మణ బాలకుడు. ఓ గురువరి, ఆ పరిత్యాగమే బ్రహ్మజ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానమే సన్యాసము అనే అనబడుతుంది. కాబట్టి ఓ గురుదేవా, నువ్వు సామాన్యమైనటువంటి వాడివి కాదు. ఈ సంసారంలో ఉండేటటువంటి విషయ సుఖాలున్నాయి చూసావా, ఇవన్నీ ఇంకా నాలో ఉన్నాయి కొద్దిగా. అవన్నీ నాశనం చేయాలి అంటే నువ్వే సమర్థుడివి. నీకన్నా సమర్థుడైనటువంటి వాడు ఎవడూ కూడా లేడు ఇక్కడ. కాబట్టి నువ్వే అత్యంతమైనటువంటి కృపతో, దయతో నాలో ఉన్నటువంటి ఈ రోగాన్ని పూర్తిగా రూపుమాపవలసింది. దేవతలలో ఈశ్వరుడు చాలా గొప్ప వైద్యుడు. మనం శతరుద్రియాన్ని గురించి చెప్పుకున్నాం చూడండి. అక్కడ చెప్తాడు శివుడి దగ్గర గొప్పవైనటువంటి ఔషధులు ఉన్నాయి అని చెప్తాడు. ఆ ఔషధులతో అన్ని రకాలైనటువంటి రోగాలకి కూడా మందులు ఆయన ఇస్తాడు అని చెప్తాడు. ఆయన దగ్గర మందులన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఈ బ్రాహ్మణ బాలకుడు చెబుతూ ఉన్నాడు, దేవతల్లో ఈశ్వరుడే చాలా గొప్ప వైద్యుడు. నువ్వు సాక్షాత్తు ఆ ఈశ్వరుడి యొక్క ప్రతిరూపానివి.
కాబట్టి నాలో ఉన్నటువంటి భవరోగం ఉన్నదే, అంటే సాంసారికమైనటువంటి ఈ రోగం, ఈ రోగాన్ని రూపుమాపాలి అంటే దీనికి మందు అనేది నీ దగ్గరే ఉంది, నువ్వే ఇవ్వగలవు. కాబట్టి ఓ గురువర్య, నీ పాదాలు రెండు కూడా నేను పట్టుకున్నాను. నాకు ఆత్మజ్ఞానాన్ని, మోక్ష మార్గాన్ని ఉపదేశించవలసింది అని శంకరుడి యొక్క రెండు పాదాలు పట్టుకున్నాడు. చూశాడు ఈ శంకరుడు. ఆ పిల్లవాడు అలాగే కూర్చుని ఈ శంకరుని రకరకాలుగా స్తుతి చేస్తూ ఉన్నాడు. సరే, అతన్ని లేవదీసి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఇప్పుడు అతడికి ఈ సంసార సాగరం నుంచి దరిచేరేటటువంటి మార్గాన్ని ఉపదేశించాడు. అతడికి సన్యాసాశ్రమం ఇచ్చాడు, జ్ఞానాన్ని బోధించాడు. ఇలా శంకరుడి చేత ఉద్ధరించబడినటువంటి వాళ్ళు ఒకళ్ళు కాదు, ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఒక సనందుడి విషయం మాత్రం ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సనందుడిలాగా ఎంతో మంది, చిత్సుకుడు, ఆనందగిరి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ సంసారం అనేది సారం లేనటువంటిది, ఇదంతా మాయా అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళై వాళ్ళంతా కూడా శంకరుడితో పాటే అనుచరులుగా, శిష్యులుగా సన్యాసం స్వీకరించి ఆ శంకరుడితోనే ఉండిపోయారు. వీళ్లలో శంకరుడి దగ్గర సన్యాసం తీసుకుని శిష్యుడైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ సనందుడు. ఈ శివుడే దక్షిణామూర్తిగా అవతరించి ఒకప్పుడు జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని తన యొక్క చిన్ముద్రతో ప్రకటించాడు అని మనం గతంలో చెప్పుకున్నాం. చూడండి, దక్షిణామూర్తి స్తవాన్ని మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఆ దక్షిణామూర్తి స్తవంలో విస్విందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహురివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇలా దక్షిణామూర్తిని స్తోత్రం చేస్తూ శంకర భగవత్పాదుల వారు 10 శ్లోకాలు రాశారు. ఈ 10 శ్లోకాలు కూడా ఓ భగవంతుడా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, లేకపోతే నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అని కాదు ఇక్కడ చెప్పింది. ఈ 10 శ్లోకాల్లోనూ 9 శ్లోకాలేమో ఆ పరమేశ్వరుని చేసినటువంటి స్థుతి, 10వ శ్లోకమేమో ఫలశ్రుతి. ఈ 9 శ్లోకాల్లోనూ ఏం చెప్పారు అంటే అద్వైత సిద్ధాంతాన్ని పూర్తిగా అందులో రంగరించిపోశారు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలే ఇందులో చెప్పింది, అంతకన్నా ఇంకేం లేదు. దక్షిణామూర్తి స్తోత్రము అంటే ఆధ్యాత్మిక ఉపన్యాసము అంతే, అది పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు. విస్విందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ఈ చరాచర జగత్తంతా కూడా అద్దంలో కనిపించేటటువంటి ప్రతిబింబం లాంటిది. అది ఎలాగనేటటువంటి విషయాన్నంతా కూడా మనం అక్కడ వివరించుకున్నాం. దక్షిణామూర్తి స్థలాన్ని మనం చెప్పుకున్నాం, అక్కడ మనం ఈ విషయాలన్నీ కూడా వివరించుకున్నాం. ఇక్కడ దక్షిణామూర్తి అంటే ఎవరు, ఈ విషయం కూడా చెప్పుకున్నాం మనం. దక్షిణ దిక్కుగా తిరిగి ఉండేటువంటి మూర్తిని దక్షిణామూర్తి అంటారు, అది కాదు ఇక్కడ చెప్పింది. అన్ని విద్యలకి గురువైనటువంటి వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు బ్రహ్మజ్ఞాన ప్రబోధం చేయటం కోసమని చిన్ముద్రతో సాక్షాత్కరించాడు. దక్ష అంటే జ్ఞానము అని అర్థం, శక్తి. మనం చూడండి, మామూలుగా దక్షత అని వాడతాం పదం, దానికి జ్ఞానము అని అర్థం.
జ్ఞానమూర్తి, దక్షిణ అమూర్తి అంటే రూపం లేనటువంటి వాడు. ఎవరు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర స్వరూపుడే దక్షిణామూర్తి అని భావన చేస్తూ ఇక్కడ ఈ 10 శ్లోకాలు రాయడం జరిగింది. అందుకే ఇక్కడ వింటూ ఉన్నాడు, ఒకప్పుడు ఆ దక్షిణామూర్తి చిన్ముద్రతో, చిన్ముద్ర అంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మ రెండును. ఈ బటన్ వేలేమో పరమాత్మ, చూపుడు వేలేమో జీవాత్మ. ఈ రెండింటిని కలిపి ఉంచాడు. అంటే జీవాత్మ పరమాత్మల యొక్క ఏకీభావం, దాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇదే జ్ఞానసారం, ఇదే బ్రహ్మ విద్య, అంతకన్నా ఏం లేదు. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. అదేగా ముండకోపనిషత్తులో చెప్పింది. ఆ విషయాన్ని చెప్పినటువంటి వాడే దక్షిణామూర్తి. కాబట్టి ఈ రకంగా శంకర భగవత్పాదుల వారు అనేక మందికి, వాళ్ళందరికీ సన్యాసం ఇచ్చాడు. వాళ్ళందరినీ అనుచరులుగా, శిష్యులుగా చేర్చుకున్నాడు. వాళ్ళందరికీ కూడా బ్రహ్మజ్ఞానం ప్రబోధం అనేది చేశాడు. ఈ విధంగా శంకరుడు మొట్టమొదటగా సనందుడు అనేటటువంటి ఈ బ్రాహ్మణ బాలకుడికి సన్యాసం ఇచ్చి అతన్ని శిష్యుడిగా చేర్చుకున్నాడు.